3 దశాబ్దాలుగా చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కాపు సంఘం నేతలు. 1995 నుంచి దశలవారీగా వంచిస్తూ కాపులు రోడ్డెక్కేలా చేశారని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కాపుల్లోనే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కాపు కార్పొరేషన్కు ఏటా 3,000 కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. కాపులను రాజకీయాల కోసం వాడుకోవద్దంటూ హితవు పలికారు కాపు సంఘాల నేతలు. కాపు కార్పొరేషన్ నిధుల గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయి సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పారు. అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు. గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన లోన్లకి కోర్టుకి ఆర్డర్ తెచ్చుకునే కానీ డబ్బు ఎవరా? ఇప్పుడు ఇంకా 80 కోట్లు ఇవ్వాలి పాత బకాయిలు. అంటే జనాలు గొర్రెలు పిచ్చోళ్ళనే ఎందుకు ఎలా మాటిస్తున్నారు మీరు? అట్లా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఏ విధంగా మాకు సంవత్సరానికి 3,000 కోట్లు కాపులకు ఇస్తా అని చెప్పి అన్నారు. మీరు ఎంత ఇవ్వగలుగుతా అంత ఇవ్వండి. మా వాళ్ళు కాపు లోన్లు అప్లై చేసుకున్నారు బ్యాంకుల్లో. ఆ సబ్సిడీ అమౌంట్ పడితే కానీ ఆ డబ్బులు రిలీజ్ అవ్వట. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు విజయవాడ రారు. నేను ఎక్కడ రమ్మంటారండి, నేను ఎక్కడ జనాలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నా అంటున్నారు పాపం ఆయన. డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది మా మీద. మేము ఏదన్నా అన్యాయం అడిగితే బందరు నడిపోటు ఇల్లు పగలు కొట్టారు జనసేన కార్యకర్త. అడిగామనుకోండి అదిగో పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు అంటారు, కులపరంగా లాగుతున్నారంటారు. ఇవన్నీ మేము ఎక్కడ పడమంటారు ఆ బాధల్ని? దయచేసి ఈ రిజర్వేషన్లు కానీ ఈ కాపు కార్పొరేషన్ నిధులు కానీ వీటికి సంబంధించి ఏదనంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. మేము 3 దశాబ్దాల కాలంగా మరి కాపుల్ని రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కల్పించలేదు. ఇది యథార్థమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా కాపులకి మరి దశల వారీగా ఆయన ద్రోహమే చేస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా న్యాయం చేసిన సంఘటనలు లేవు. గత ప్రభుత్వంలో మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చాం, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారని వారి అనుకూల మీడియా ద్వారా రాంగ్ నోషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడిచ్చారో చూపించండి. లేదు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఇవ్వండి సాధ్యమైతే.